నమస్తే 2024 మాస ఫలితాల్లో మకర రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కొన్ని విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మకర రాశి వారి పొజిషన్ ఏంటి ఈ మంత్లో అంటే చాలా వరకు గుడ్ విల్ తగ్గుతూ ఉంటుంది. కొన్ని గతంలో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల గుడ్ విల్ కానీ ఇంప్రెషన్ మనమంటే ఒక వ్యక్తికి ఎదుట వ్యక్తికి ఉండే ఇంప్రెషన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయండి. మకర రాశి వారికి చాలా శ్రద్ధ వహించండి. ఈ మాసంలో చాలా వరకు కొన్ని థింగ్స్ పాజిటివ్గా మీరు డిసిషన్స్ తీసుకోలేకపోతారు. ఎస్పెషల్లీ ఇది ఫిబ్రవరి 1st, 2nd వీక్స్లో అనమాట. పాజిటివ్ డిసిషన్స్ తీసుకోలేకపోవడము, చాలా కాన్ఫ్లిక్షన్స్ ఇన్ ద మైండ్లో రకరకాల కాన్ఫ్లిక్షన్స్, రకరకాల ఆలోచనలు, ఇబ్బందులు, అడ్డంకులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ ఫిబ్రవరి 1st and 2nd వీక్లో మోస్ట్లీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో జాగ్రత్త అండి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయం కానీ, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ, తర్వాత మన బిహేవియర్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. సో కాబట్టి ఈ నెగిటివిటీ అన్నది మీ చుట్టూ ఉంది. చాలా వరకు ఆలోచనలో నెగిటివిటీ ఉంది, బయటకి ఎక్స్ప్రెస్ చేసే విషయంలో నెగిటివిటీ ఉంది, ప్రవర్తనలో నెగిటివిటీ ఉంది. కాబట్టి ఈ నెగిటివిటీని మీరు డివైన్ పవర్ ద్వారా అంటే పాజిటివ్ స్ట్రెంగ్త్ ఆన్ చేసుకొని మైండ్ పెంచుకోవాలి. పాజిటివ్ వేలో ఆలోచించాలి. ప్రతిదీ నెగిటివ్ చుట్టూ ఉంటే నెగిటివ్నే తీసుకుంటే మనం కూడా నెగిటివ్ అయిపోతాం. ఎంత నెగిటివ్ ఉన్నా మనం పాజిటివే తీసుకోవాలి. పాజిటివ్ తీసుకుంటేనే మనం పాజిటివ్గా ఉంటాం. పాజిటివ్గా ఉంటేనే మైండ్ పాజిటివ్గా ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే చాలా ప్లానెట్స్ యొక్క నెగిటివ్ ట్రాన్సిట్స్ వల్ల అనమాట. సో మెయిన్లీ జూపిటర్ ట్రాన్సిట్ ఈస్ వెరీ నెగిటివ్. దీనివల్ల మెయిన్ బుద్ధికి అధిపతి బృహస్పతి అంటారు కాబట్టి బుద్ధి సరిగ్గా లేకపోతే ఏది సరిగ్గా ఉండదు. ఫైనాన్సెస్ అనుకోండి, అది కూడా మన యొక్క థింకింగ్ స్టైల్ బట్టే ఉంటుంది. మనం నెగిటివ్గా థింక్ చేస్తే అన్నీ నెగిటివ్గానే జరుగుతాయి. కాబట్టి పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ చాలా అవసరం. ఎస్పెషల్లీ ఎప్పుడు చెప్పాను, ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో పాజిటివిటీ చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా ఏ విషయాల్లో పాజిటివిటీ తక్కువ ఉంది? వర్క్స్ మెటీరియలైజ్ అవ్వటంలో మనకి మర్యాద, రెస్పెక్ట్, ఎదుటి వాళ్ళు ఇచ్చే విషయం కానీ, తర్వాత ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి. అండ్ 3rd and 4th వీక్, ఫిబ్రవరి 3rd, 4th వీక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అవ్వడం మొదలు పెడతాయి. అంటే ఎందుకు సార్ట్ అవుట్ అవుతూ ఉంటే ఇక్కడ ప్లానెట్స్ కొన్ని చేంజ్ అవుతాయి. ఈ ప్లానెట్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆలోచన విధానంలో కొద్దిగా మార్పులు వస్తాయి. కానీ ఏదైనా ఫిబ్రవరి 4 వీక్స్లో కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ప్లానెటరీ సిచ్యువేషన్స్లో కనపడుతుంది. కాబట్టి 1st and 2nd వీక్స్లో ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. తర్వాత 3, 4thలో నెగిటివిటీ అన్నది కొంచెం తగ్గుతుంది. అంటే రిలేషన్స్ దూరం అయిపోవడము, మనకి ఇష్టపడిన వ్యక్తులు దూరం అయిపోవడము, ఫ్రెండ్స్ దూరం అయిపోవడము, ఏమంటారు దాన్ని, ఐసోలేటెడ్గా ఉండడము. ఈ ఐసోలేటెడ్గా ఉన్నా కూడా మనకేమీ మార్పులు రావు. ఎందుకంటే పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ తెచ్చుకున్నప్పుడే. పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది? డివైన్ పవర్ పెరిగినప్పుడు, దైవం మీద నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే చాలా వరకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నవి 4 వీక్స్ కూడా బిజినెస్ పరంగా బాగానే ఉందండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి పాజిటివ్గానే ఉన్నాయి. న్యూ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉంది. ఇంకా ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నాం జాబ్స్ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి 3rd, 4th వీక్స్ అనుకూలంగా ఉంది. ఇంకా హౌస్ వైఫ్స్కి వీళ్ళు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలి. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోకపోతే ఫ్యామిలీలో చాలా డిస్ప్యూట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవి హౌస్ వైఫ్స్కి కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు ఎస్పెషల్లీ మరీ చెప్తున్నాను, పాజిటివ్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే స్టడీస్ మీద వచ్చే మంత్స్ అన్నీ కూడా అకాడమిక్స్ ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్తగా ఉండాలి. అప్ టు మే వరకు చాలా ప్రాబ్లం ఉంటుంది ఇది. కాబట్టి మీ యొక్క స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా చేయండి. మీకు ఎన్ని కాన్ఫ్లిక్షన్ మైండ్లో ఉండండి, కానీ చదువును అశ్రద్ధ చేయొద్దు. ఈ విషయంలో కేర్ తీసుకోండి స్టూడెంట్స్. ఇక రైతులు, మీరు కూడా కష్టపడిన దానికి రిజల్ట్స్ ఉన్నాయి. 3rd, 4th వీక్లో రిజల్ట్స్ ఉన్నాయి. 1st, 2nd వీక్స్ చాలా కేర్ తీసుకోండి. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ వ్యక్తులు చుట్టూ ఉండటం వల్ల కూడా ప్రభావితం అవుతారు, బాగా బ్యాడ్ అవుతారు ఎదుటి వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ విషయాల్లో కేర్ తీసుకోండి రైతులు కూడా. సో అన్ని రంగాలకి చెప్పాను అనుకుంటాను. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అండ్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా
కమ్యూనికేషన్స్ పెంచుకోండి, అందరితో ఓపెన్గా మాట్లాడండి. ఎక్కువ మనసులో నెగిటివిటీ స్టోరేజ్ చేసుకుంటే మనకే నష్టం అండి. ఎంత నెగిటివిటీ స్టోరేజ్ చేసుకుంటాం మనసులో, అన్ని ప్రాబ్లమ్స్, అన్ని కాన్ఫ్లిక్షన్స్, అన్ని భయాలు ఎక్స్ప్రెస్ చేయలేరు. కొన్ని లోపట అన్నీ పెట్టుకుంటారు, మనసులో అన్నీ పెట్టుకొని దాన్ని ఎక్స్ప్రెస్ చేయక ఎక్కడెక్కడ ఎక్స్ప్రెస్ చేసి అన్ని క్లియర్ చేసుకున్నప్పుడే మీరు ఫ్రీగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మీరు ఫ్రీగా ఉండాలంటే మీరు అన్నీ ఓపెన్ అప్ అవ్వాలి. అవితే అది పాజిటివో నెగిటివో బయటికి చెప్తే కదా అర్థమయ్యేది ఎవరికైనా. ఈ ప్రాబ్లమ్స్ మీద వర్కౌట్ చేయండి. ఫిబ్రవరి మంత్లో మ్యాక్సిమం మీలోనే చాలా నెగిటివ్స్ మీద మీరు వర్క్ చేస్తే తప్ప ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉండదు, మెంటల్ హ్యాపీనెస్ ఉండదు, ఏవి కూడా మీకు హ్యాపీనెస్ ఇవ్వవు. అవి క్లియర్ చేయాలి. ఫస్ట్ క్లియర్ చేసుకుంటే ఆటోమేటికల్లీ, ఎందుకంటే ఫైనాన్షియల్ విషయాలు మనం తీసుకున్నట్టయితే కొంచెం స్ట్రక్ పొజిషన్ ఉంది, ఆటోమేటిక్గా ఉంది. అండ్ రిలేషన్స్లో బ్రేకప్ ఉన్నాయి. ఇంకా చాలామంది అడుగుతారు అక్క లవ్ గురించి చెప్పలేదు. లవ్ మ్యాటర్స్లో కూడా ఇదే సిచ్యువేషన్, చాలా కాన్ఫ్లిక్షన్స్ నడుస్తున్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ నడుస్తున్నాయి, ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఓపెన్ అప్ అవ్వండి. సో ఓపెన్ అప్ అవ్వండి. మీలో ఉండే నెగిటివ్స్ని ఫస్ట్ బయట తీసి పడేసేయండి. డెఫినెట్గా మీకు ఫిబ్రవరి 3 and 4 వీక్స్లో పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో ఏం జరుగుతుందో తెలియదు, చుట్టూ చాలా నెగిటివ్గా ఉంది. ఇంకా ఈ మంత్లో చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే రామరక్ష స్తోత్రం, రామరక్ష స్తోత్రాన్ని వినటం కానీ పఠించడం కానీ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. బికాజ్ ఇందాక నేను ఒకటే చెప్పాను, పాజిటివిటీ ఉంటేనే ఏదైనా, మైండ్లో పాజిటివ్ ఉంటే అన్నీ పాజిటివ్గా కనబడతాయి. కాబట్టి రామరక్ష స్తోత్రాన్ని వినటం వల్ల, పఠించడం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది. అంటే కొన్ని ప్రత్యేకించి మన గుడ్ విల్ ఎందుకు తగ్గుతుందండి, కొన్ని ప్లానెట్స్ వీక్గా ఉంటే గుడ్ విల్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మనకుండే మంచి పేరు కానీ మన ఇంప్రెషన్స్ కానీ చాలా వరకు డౌన్ అయిపోతాయి. ఆ ప్లానెట్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి పరిహారం కంపల్సరీ మనం చేస్తే కానీ పాజిటివిటీలోకి మనం వెళ్ళలేము. కాబట్టి రామరక్ష స్తోత్రాన్ని కంటిన్యూస్గా పఠించండి. అండ్ డేట్స్ వైజ్ చూద్దామా ఎలా ఉన్నాయి. ఫిబ్రవరి 1st, 2nd, 3rd, 4th, 5, 6 ఆల్మోస్ట్ ఫిబ్రవరి 1st to 6th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. కొంతవరకు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఫైనాన్సెస్ విషయాల్లో కొన్ని ప్లానింగ్స్ బాగుంటాయి. కమ్యూనికేషన్స్ బాగా చేస్తారు. సంతాన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు అప్ to 1 to 5 వరకు. ఇక 7, 8 వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏమి తీసుకోవద్దు. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకు ఉండే డేస్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గానే ఉన్నాయి. ఇందాక మనం పాయింట్ చెప్పుకున్నాం, ఫిబ్రవరి 14 తర్వాత వచ్చే డేట్స్ మళ్ళీ బెటర్ అని చెప్పి. ఎందుకంటే 1-2 వీక్స్లో కొన్ని థింగ్స్ మూవ్ ఆన్ కరెక్ట్గా అవ్వవు. మనం కూడా నెగిటివ్ రిసీవ్ చేసుకున్న విషయం తెలుసుకున్నాం కదా. అందుకనే 14 తర్వాత ఉండేదంతా కూడా పర్వాలేదు. కొంచెం జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి బెటర్ ఉంది. అండ్ కొంచెం రిలేషన్స్ విషయంలో బెటర్ ప్రాస్పెక్ట్, మన థాట్ ప్రాసెస్ మారచ్చు. అట్లా 13, 14, 15, 16, 17, 18 వరకు పాజిటివ్ ఉంది. 19, 20, 21, 22 ఈ డేట్స్ అన్నీ కూడా మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దండి. ఎందుకంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎన్విరాన్మెంట్, కొంచెం ఎనిమీస్ పెరగడము, ఎందుకో ప్రతి ఒక్కరు మనం నెగిటివ్గా రిసీవ్ చేసుకోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎంతవరకు 22 వరకు. ఇంకా 23, 24 ఈ డేట్స్ రిలేషన్స్ మళ్ళీ బాగుంటాయి. రిలేషన్స్లో రీగైన్ అవుతారు 23, 24 అండ్ 25, 26 మళ్ళీ మేజర్ డిసిషన్స్ ఏముండవు. 27, 28, 29 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఏది ఏమైనా చాలా నెగిటివ్స్ ఉన్నాయి 1st and 2nd వీక్లో ఫిబ్రవరిలో మకర రాశి వాళ్ళకి. అవి క్లియర్ చేసుకోండి. కమ్యూనికేషన్ పెంచుకోండి. నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఏమంటారు, ఇవి ట్రోమాస్, భయాలు, అవి చాలా వరకు క్లియర్ చేయండి. డెఫినెట్గా 3-4 వీక్స్లో ఇంప్రూవ్మెంట్ మకర రాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.